నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన మంత్రి జనార్దన్ రెడ్డి త్వరలోనే ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నట్లు వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నేతలు. విజయనగరం పట్టణంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల వెంకట నాగ తమ్మన్నశెట్టి పెద్దకర్మ కార్యక్రమం సోమవారం స్థానిక సుజాత కన్వెన్షన్ సెంటర్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఇటీవల మరణించిన తమ్మన్నశెట్టికి నివాళులర్పించేందుకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను హాజరై తమ్మన్నశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోలగట్ల వీరభద్రస్వామిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుతో పాటు పలువురు మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ న్యాయవాదిగా తమ్మన్నశెట్టి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విజయనగరం పట్టణంలోనే కాదు, ఈ జిల్లాలో కానీ అన్ని వర్గాలతో వారికి ఉన్న అనుబంధం కానీ తీరని లోటు, ప్రత్యేకించి వారి కుటుంబానికి ప్రత్యేకంగా చాలా తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ పుట్టినవారు మరణించక తప్పదని మనందరికీ తెలిసినప్పటికీ వారి అకాల మృతి మనం ఎవరో కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అందరూ ఉన్నాం. మరి వారు చేసిన ప్రత్యేకంగా మా అందరికీ ఇచ్చిన సూచనలు కానీ, సలహాలు కానీ, లేదు వారు చేసిన సేవలు కానీ ఎప్పుడూ కూడా మేము మరువలేనివి. ప్రత్యేకించి వారు గతంలో ఎన్నికల్లో మేము ఎవరైనా పోటీ చేసిన అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ, లేదు వారికి ఎవరికైనా ఇబ్బంది వస్తే వృత్తిపరంగా వారు ఇచ్చిన సూచనలు కానీ, సలహాలు కానీ, వారి సేవలు కానీ మరి మేము మరువలేనివి. మరి వ్యక్తిగానే కాదు, వృత్తిపరంగానే కాదు, వారు మా నుంచి దూరం అవడం అనేది ప్రత్యేకంగా మా అందరికీ కూడా చాలా తీరని లోటు. మరి ప్రత్యేకంగా వారు ఎక్కడున్నా వారు కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు వారి ద్వారా ఒక బలాన్ని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మేము అందరికీ కోరుకుంటూ, మరి ఈరోజు వారి సంతాప సభలో ఇలా మాట్లాడతాం అనుకోవడం మేము ఎప్పుడు కూడా ఊహించలేనిది. ఏది ఏమైనప్పుడు కూడా వారికి కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ అందరికి కూడా మరి శ్రద్ధాంజలి గ్రహిస్తూ వారికి ఆ భగవంతుడు మరి బలాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీసుకుంటారు. సత్యనారాయణ గారు, బొత్స గారు ఇద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు. కాలేజీకి కలిసి వచ్చేవాళ్ళం ఒకే సైకిల్ మీద. అప్పటి నుంచి మా ఇద్దరి అనుబంధం. నేను ఇప్పుడు మాట్లాడితే కూడా నేను తట్టుకోలేనేమో అని ఆయన చెప్తా ఉన్నారు. మా మధ్య అంత అనుబంధం ఉంది, అలా ఊహ కూడా మేము అందలేదు ఇదని ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఎవరి నోట విన్నా తమ్మన్నశెట్టి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు తాడేపల్లిలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ఆ రోజు చైర్మన్ గారు, చిన్న శ్రీని గారు, నేను అక్కడ ఉన్నప్పుడే వారికి సమాచారం వచ్చింది. ఇమీడియట్గా జగన్ గారి దృష్టికి ఆ రోజు చిన్న శ్రీని గారు తీసుకెళ్ళడం అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు కూడా తలుస్తాడంటాం. అలాగే ఇలాంటి సంఘటన ఊహకందని ఈ సంఘటన నుంచి, ఈ విషయాల నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని వేడుకుంటూ సెలవు.
విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా యంత్రాంగం చేపడుతున్న తక్షణ పరిష్కార చర్యల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మానవీయ దృశ్యం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు పోతురాజు వినతి పత్రం ఇచ్చేందుకు రాగా కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్ పోర్టికో వద్దకు వెళ్లి ఆయన అర్జీని స్వీకరించారు. కాగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 228 వినతులు అందగా అందులో అత్యధికంగా 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ మరియు సర్వే సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే డిస్పోజ్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అడ్డపాలెం రెవెన్యూ పరిధిలోని రాజన్న కాలనీ నివాసితులు డంపింగ్ యార్డ్ సమస్యపై గళంతారు. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో నిర్వహిస్తున్న ఈ డంపింగ్ యార్డ్ వలన తాము నరక యాతన అనుభవిస్తున్నామంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుడు బబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ వందలాది కుటుంబాలు నివసించే ప్రాంతానికి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా ఒకే చోట నిల్వ ఉంచడం వల్ల ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ చెత్తను తగులబెట్టడం వలన వెలువడే విషపూరిత పొగతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఈ డంపింగ్ యార్డును తక్షణమే నివాస ప్రాంతాల నుండి సుదూర ప్రాంతానికి తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న కాలనీ వాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న కాలనీ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల ఊర్లో దోమలు, చెత్త చెదరం వల్ల దోమలు ఎక్కువైపోయి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. అక్కడ కుక్కలు డంపింగ్ చేయడం వల్ల కుక్కలు దారిన పోయిన వాళ్ళందరూ కొరగడం వల్ల స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అక్కడ చెత్తను కాల్చేయడం వల్ల ఆ పక్కన ఉన్న కొండ మీదకి చెట్లన్నీ కాలిపోయి పర్యావరణం దెబ్బతింటుంది. ఆ పొగంతా ఊరి మీదకి వచ్చి ఊరిలో కూడా పర్యావరణం ప్రజలకు దెబ్బతింటుంది. కాబట్టి గ్రామస్తులంతా కూడా ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. గతంలో ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి, ఎండిఓ కూడా ఇచ్చాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చాము. ఈ సమస్య జనసేన పార్టీగా మేము స్పందించి ఈ సమస్య పరిష్కారం మేరకు ఆ కొత్త వలస రాజధాని కాలనీ డంపింగ్ యార్డ్ తరలించే వరకు కూడా మేము అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున ఆ గ్రామస్తులకు హామీ ఇస్తూ ఇవాళ కలెక్టర్ వినతి ఇచ్చాము. స్పందించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి జనసేన పార్టీగా మేము ఈ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. డంపింగ్ యార్డ్ సమస్య గురించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి చెప్పుకుందామని వచ్చామండి. గత 10-15 ఏళ్ల నుంచి మాకు అక్కడ డంపింగ్ యార్డ్ సమస్య చాలా ఎక్కువైపోతుంది. చెత్త వేసేయడం కారణంగా అక్కడ అందరికీ కూడా, ఊర్లో ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ చెత్తలో పడేసిన కుళ్ళిపోయిన కలేబరాలు అవి తినడానికి కుక్కలు కూడా విచ్చలవిడిగా వచ్చేసి అక్కడ పాదరక్షకులు ఎవరైతే తోవన పోయిన వాళ్ళే, మార్గాన్ని పోయిన వాళ్ళందరినీ కూడా కరిచేస్తున్నాయి. స్కూల్కి పిల్లలు పంపించాలన్నా వాళ్ళు వచ్చే వరకు కూడా పేరెంట్స్ అక్కడ ఎదురు చూడాల్సిన పరిస్థితి అండి. మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. అటు అనారోగ్య సమస్యలు, ఇటు ఒకరోజు కూలికి వెళ్తే కానీ మాకు దినం తీరని రోజులు, అనారోగ్యాల వల్ల వేలకు వేళ్ళు డబ్బులు పోసినా సరే మాకు ఆరోగ్య పరిస్థితులు ఎవరయ్యూ మెరుగుపడట్లేదు. ఇదివరకు 4-5 సార్లు కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా మేము లెటర్ ద్వారా రాసి మా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఈ రకంగా అయినా సరే ఇప్పటికైనా సరే మాపై దయ ఉంచి అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని వేరే చోట తరలిస్తారని లేదా మారుస్తారని మేమందరూ గ్రామ ప్రజలందరూ సమస్యగా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నాము. ఈ సమస్య పరిష్కారం చేస్తారండి సవినీయంగా కోరుకుంటున్నామండి.
పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బెలగాం నారాయణ స్కూల్ సమీపంలోని శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి మరియు ప్రహరీ గోడ పనులకు ఎమ్మెల్యే ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే పురపాలక సంఘంలోని మొత్తం 30 వార్డుల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాలను గుర్తించి 15 కోట్ల రూపాయల భారీ వ్యయంతో దాదాపు 22 కిలోమీటర్ల మేర నూతన కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమ పథకాలను సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ పావనితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రామన్నపేట దళిత నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం కారణంగా తాము తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నివాసాల మధ్య కోళ్ల ఫారం నిర్వహించడం వల్ల వస్తున్న భరించలేని దుర్వాసనతో శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులు వస్తున్నాయని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఇదే సమస్యపై తాము పోరాటం చేశామని 2024లో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ ద్వారా ఈ ఫారాన్ని మూసివేయించినట్లు గ్రామస్తులు గుర్తు చేశారు. అయితే సంబంధిత నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా తాజాగా మళ్లీ అదే ప్రాంతంలో కోళ్ల ఫారాన్ని ప్రారంభించారని, దీనివల్ల వందలాది కుటుంబాలు అస్వస్థతకు గురవుతున్నాయని వారు వాపోయారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించి ఆ కోళ్ల ఫారాన్ని శాశ్వతంగా మూసివేయించాలని, తమకు న్యాయం చేయాలని రామన్నపేట దళితవాడ నివాసితులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకొన్నారు. ఎస్కోట మండలం రామన్నపేట దళిత కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కోళ్ల ఫారాన్ని తక్షణమే తొలగించాలి. ఎందుకంటే గత 2024 డిసెంబర్లో ఇదే సమస్య పైన వీళ్ళు కలెక్టరేట్కి రావడం అనేది జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ కోళ్ల ఫారాన్ని వెంటనే తీయించడం అనేది జరిగింది. మళ్ళీ ఇదే సమస్య ఈరోజు రిపీట్ అవుతుంది. ఆమె 1 సంవత్సర కాలం పాటు చూసి మళ్ళీ ఏ ప్లేస్లోనైతే కోళ్ల ఫారం అనేది గతంలో తొలగించారో అదే ప్లేస్లో మళ్ళీ కోళ్ల ఫారాన్ని పెట్టి ఈరోజు మళ్ళీ పాత సమస్యని మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. దీనివల్ల ఆ ఊర్లో ఉన్నటువంటి దళిత కాలనీలో తాగే నీరు పైన అలాగే ఆహార పదార్థాలపైన ఈ ఈగలు దోమలు చేరిపోయి కలుషితమైపోయి అనారోగ్యాలకి గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ కోళ్ల ఫారాన్ని తొలగించాలి. ఇప్పటికే అధికారుల దృష్టిలో ఈ సమస్య ఉంది. కాబట్టి అధికారులు మళ్ళీ దీన్ని పునరాలోచన చేసి ఈ రెవెన్యూ అధికారులతో కానీ అలాగే కోళ్ల ఫారం నిర్వహించినటువంటి యజమానితో కానీ మాట్లాడి ఈ కోళ్ల ఫారాన్ని తక్షణమే తొలగించాలి. లేని ఎడల ఇదే సమస్య పైన ఎస్కోట రెవెన్యూ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. కలెక్టర్ గారు స్పందించిన తీరుని బట్టి తర్వాత యాక్టివిటీ చేస్తామని చెప్పేసి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులను కూలీ డబ్బుల పేరుతో మోసం చేసి వెట్టి చాకరీ చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి మరియు బొడ్లగూడ గ్రామాలకు చెందిన 41 మంది గిరిజనులు ఈ దారుణానికి గురయ్యారు. సిబ్బం గ్రామానికి చెందిన బిరిదల బంగారమ్మ అనే మహిళ పొలం పనుల నిమిత్తం వీరిని కృష్ణా జిల్లాలోని వినతల గ్రామానికి తీసుకువెళ్లారు. అక్కడ సుమారు 4 రోజుల పాటు గిరిజనులతో కఠినమైన పనులు చేయించుకున్న బంగారమ్మ వారికి రావాల్సిన సుమారు 6 లక్షల రూపాయల కూలీ డబ్బులను చెల్లించకుండా కాలయాపన చేశారు. చివరికి కూలీ డబ్బులు ఇస్తానని నమ్మబలికి బాధితులను కురుపాం సమీపంలోని దించివేసి ఆమె అక్కడి నుంచి పరారయ్యారు. తమను నమ్మించి మోసం చేసిన బంగారమ్మపై చర్యలు తీసుకోవాలని, నెల రోజులుగా తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవిందాచలం.
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని త్రాగునీరు, డ్రైనేజీ మరియు రహదారుల అభివృద్ధిపై ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులతో మంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎమ్మెల్యే విజయచంద్ర కోరిన విధంగా పట్టణంలోని ఒక ముఖ్యమైన పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు తక్షణమే 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ 1959లో మున్సిపాలిటీగా ఏర్పడిన పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి, అమలాపురం తరహాలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న ఈ మున్సిపాలిటీని తదుపరి గ్రేడ్కు పెంచాలని మంత్రికి విన్నవించారు. అలాగే బొబ్బిలి, పలాస మున్సిపాలిటీలతో కలిపి మంజూరైన సుమారు 192 కోట్ల రూపాయల భారీ తాగునీటి ప్యాకేజీ ద్వారా పట్టణ ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాము. దానికి కలెక్టర్ గారు చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్ ఇవ్వమని. ఆ ల్యాండ్ ఇస్తే దాన్ని 45 డేస్లో ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు దానికి పెట్టి ప్రాసెసింగ్ చేసి డిస్పర్స్ చేస్తారు. ఇంకా డంప్ యార్డ్లు అంటూ ఉండవు. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా నేను ల్యాండ్ ఇస్తాను, ఇబ్బంది లేదు. ఎంత 0.8 ఎకర్స్ ఎంత కావాలా? 1 ఏకర్ కావాలి. ఆ 1 ఏకర్ కలెక్టర్ గారు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకెప్పుడు కూడా ఉండదు. తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గారితో మీతో నేను తిరగడం జరిగింది, కలెక్టర్ గారితో. కొన్ని ఏరియాలో డ్రైన్స్ బాగలేవు. జనరల్గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగడానికి స్వచ్ఛమైన నీరు, తర్వాత రెండోది ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదరం ఏదైతే ఉంటుందో సాలిడ్ వేస్ట్ అంటారు, అది ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని. మూడోది వాడు కోరుకునేది ఏంటంటే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్, యూజ్డ్ వాటర్, వాడిన వాటర్ని బయటికి పంపించేయాలని కాలువ ద్వారా. నాలుగోది రోడ్లు, 5 లైట్స్. ఆ తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, హాస్పిటల్స్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంకా అనేకమైన ఉంటాయి. ఉన్న చెరువుల్ని కరెక్ట్గా మొత్తం రీజనరేట్ చేయటం, రకరకాలుగా. బట్ అన్నిటికంటే ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, డ్రైన్స్, రోడ్స్, లైట్స్. దీంట్లో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసి టెండర్లు పిలిచేసాం. మీ దాంట్లో కూడా టెండర్లు పిలిచాం. డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం అంతా జరుగుతుంది. అదేవిధంగా మీ పార్వతీపురంలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా UITF 1, అమృత్ ఈ 2 ద్వారా యాక్చువల్గా చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి విమానాశ్రయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విమానాశ్రయాన్ని జూలై 5, 8 తేదీలలో లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మరియు శుభముహూర్తాన్ని బట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 2014లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు పనులు గత 5 ఏళ్లలో మందగించాయని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలను నిర్వహించి అడ్డంకులను తొలగించడంతో పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు
మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ప్రస్తుత పనుల వివరాలను వెల్లడిస్తూ విమానాశ్రయ నిర్మాణం ఇప్పటికే 97% పూర్తయిందని మంత్రి తెలిపారు. రన్వే పనులు 100% పూర్తి కాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 95% మేర పూర్తయ్యాయని వివరించారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నామని, దీనికి అవసరమైన అనుసంధాన రహదారుల పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో ఏం చెప్పారు? ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అని కామెంట్ చేశారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ క్రెడిట్ మాకే వస్తుంది, మేమే చేశాము అని ఒకసారి మాట్లాడతాడు. అవసరమైతే కేసులు కూడా వేస్తాను, ఎయిర్పోర్ట్ ఆపేందుకు గట్టిగా నిలబడతామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వీడియోలు కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఏ పని చేసినా ఎక్కడ ఎవరికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే అసత్యాలు చెప్పడం తప్ప, ఏ యొక్క అసత్యాలు చెప్పడము ప్రజలను పప్పుదోప పట్టించడమే పద్ధతిగా పెట్టుకున్నాడు. ఆ రోజు వైసీపీ అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన భూములు ప్రాజెక్టు కానీ నిస్సిగ్గుగా జగన్ ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజేమో మేమే కంప్లీట్ చేశాము, మేము కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చేదో నాకు చేస్తామంటున్నారు. ఎవరో కన్నా బిడ్డకు మేమే మా బిడ్డనే ఈ పిల్ల అని చెప్పి వాళ్ళ పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు జిఎంఆర్ సంస్థను కూడా గట్టిగా విమర్శించారు, మళ్ళీ తర్వాత మాట్లాడారు. ఒక అపరిచితుడు ఏ విధంగా ఉంటాడో ఆ అపరిచితుడు మాదిరిగా ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు. ఈరోజు రాజధాని గురించే మాట్లాడుతూ ఉన్నాము, అక్కడ కూడా అదే పరిస్థితే. ఏ రోజు కూడా ఇచ్చిన మాట ఒకటి ఉండదు. ఎక్కడైనా మీటింగ్ పెడితే 2 గంటల 45 నిమిషాలు మాట్లాడతారు. ఆయన ఏం చెప్పాడో ఆయనకి అర్థం లేకుండా పోతుంది. ప్రజలు అందరూ కూడా ఈరోజు ఒకటే విషయం చెప్తా ఉన్నారు. ఏమి చెప్పినా అటు ఉత్తరాంధ్ర కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ ప్రజలందరూ కూడా ఒక మ్యాండేటరీ ఇచ్చారు. నీవు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. నువ్వు ప్రతిపక్ష హోదా దక్కక లేదని కూడా చెప్పినప్పటికీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి ఇస్తా. మేము అడుగుతున్నాం, సమస్యల మీద ఏదైనా ఉంటే మీరు రండి అసెంబ్లీకి, అసెంబ్లీలో చర్చిస్తాము, మీరు అడిగిన దానికి జవాబు చెప్తాము అని రావడం అంటే ఈరోజు అసెంబ్లీకి కూడా రారు, కౌన్సిల్ను జరగనీయరు. రాజధానికి మద్దతు ఇస్తున్నావా లేదా అని చెప్తే దానికి జవాబు చెప్పరు, అవసరం లేదని చెప్పి ఆ రోజేమో ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చెప్పాడు? ఉత్తరాంధ్ర రాజధాని చేస్తాను, ఇక్కడ పెడతాను, మళ్ళీ అక్కడ పెడతాను. అందరి అంటే ప్రాంతాల వారిగా చిచ్చులు పెట్టాలని, కులాల వారిగా చిచ్చు పెట్టాలని ప్రతి చోట కూడా ఇదే నిత్యం పెట్టుకుంటున్నారు. ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి కూడా నడిపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా ఆశించిన మేరకు కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి వారికి మళ్ళీ స్థానం దక్కదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి పట్టణంలోని రోడ్ల విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, పార్కుల అభివృద్ధి మరియు శివారు ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ బొబ్బిలి బజారు రోడ్డు విస్తరణకు అవసరమైన డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దాడితల్లి ఆలయం వరకు రోడ్డు పనుల కోసం 22 కోట్ల రూపాయలు, శివారు కాలనీల అభివృద్ధికి 1 కోటి రూపాయలు మరియు పట్టణ పార్కు అభివృద్ధికి వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలు ఎవరైతే ఉండారో ప్రతి పేదవాడికి చక్కటి ఇల్లు ఇవ్వాలని, ప్రతి తల్లి తన పిల్లలతో, భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగాను. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో స్టడీ చేశా. అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత అంతకంటే మంచి ఇల్లు కట్టమంటే ఆ టిట్కో హౌస్ని డిజైన్ చేసాం. అవి కూడా షీర్వాల్ టెక్నాలజీ. 2014-19 భారతదేశంలో ఎవ్వరు కూడా షీర్వాల్ టెక్నాలజీతో కట్ల పేదలకి. అదే కాలనీలో చక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దోమలు లేకుండా ఉండటానికి యూజిటీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్, స్కూల్, హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్,
ఒక కన్వెన్షన్ సెంటర్, ఇలా అన్నిటితో ఎంతో చక్కగా ఒక మంచి పార్కు చేస్తే గత ప్రభుత్వం 7 లక్షల హౌసుల్ని 2,60,000 కుదిచ్చేసింది. పోనీ అవన్నీ పూర్తి చేసిందంటే అవి పూర్తి చేయలే, అవి కూడా అట్టడి పెట్టేసేసి ఉన్న రంగులు మార్చేసింది. చక్కటి రంగులు వేసాం. ఎలాంటి రంగులు అంటే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎల్లో కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలా. అక్కడ ఇల్లు శాంక్షన్ చేసిన వాళ్ళకి చూపించి వాళ్ళు ఏది సెలెక్ట్ చేసి అది వేసాం. అంటే ఒక్కొక్క లేఅవుట్లో ఒక్కొక్క కలర్ డిజైన్, కానీ గత ప్రభుత్వం మార్చేసింది. ఇట్లా అన్ని అవకతవకలు చేసింది. అయితే ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అవన్నీ టేకప్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. దానికి టెక్నికల్ కమిటీ వేసి సాల్వ్ చేసి ఒక 4,400 కోట్లు అవసరం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదని శాంక్షన్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆ టిట్కో ఇళ్లలో ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసింది. బ్యాంక్ లోన్ రైజ్ చేసింది. వాళ్ళ అకౌంట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. వాళ్ళు ఏదైనా డబ్బులు అకౌంట్లో వేస్తే బ్యాంక్ వాళ్ళు డ్రా చేయడం మొదలుపెట్టారు. దానికి వాళ్ళందరూ వచ్చి యాక్చువల్ లబోదిబో కొట్టుకున్నారు. సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు, బ్యాంక్ లోన్ రైజ్ చేసేసింది గత ప్రభుత్వం, ఇన్స్టాల్మెంట్ వస్తున్నాయి, మేమేం చేయాలా, మా అకౌంట్ ఎన్పీ అవుతున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే మళ్ళీ అన్నారు, ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, గత ప్రభుత్వం చేసిన ఇబ్బందిని ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటం మన బాధ్యత అని 140 కోట్లు వాళ్ళ ఎన్పీ అకౌంట్స్ కట్టాల్సింటే కట్టాం. విజయనగరం పట్టణ పరిధిలోని గుంకలం ప్రభుత్వ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో వేలాది ఇళ్లు మంజూరు అయినప్పటికీ ప్రస్తుతం నివాసం ఉంటున్న వందలాది కుటుంబాలు నరక యాతన అనుభవిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ కాలనీలో ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావాలన్నా ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సుమారు 12,976 ఇళ్లు మంజూరైన ఈ కాలనీలో 800కు పైగా కుటుంబాలు నివసిస్తున్నా కనీసం ఎలిమెంటరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు లేకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించి మౌలిక వసతులు కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యుఎస్ రవికుమార్, శాంతి మరియు కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రం నుండి కొమరాడ మండలం గంగురేగు వలస వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం గంగురేగు వలస గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 47 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ సాధించిన అత్యద్భుతమైన పురోగతిని కార్యకర్తలకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సుపరిపాలన అందుతోందని కొనియాడారు. పార్టీ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తోందని, కార్యకర్తలు సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 వసంతాలు కావస్తుంది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అజరామరంగా ముందుకు సాగుతోంది. ఈ 47వ స్థాపక దినోత్సవాన్ని ఈవేళ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసే దిశగా ఇక్కడి నుండి ఈవేళ భారతీయ జనతా పార్టీకి 47వ వసంతంలో అద్భుతమైనటువంటి పురోగతిని సాధించడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని
నేడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మతతత్వ పార్టీ అని చెప్పిన ఈవేళ నాయకుల నోళ్లు మూయించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అజరామరంగా దేశాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలతో దోస్తీ కడుతూ కష్టకాలంలో కూడా ఇష్టమైన ప్రభుత్వం నడుస్తున్న తీరుని ప్రజలు ఈవేళ అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ కష్టంలో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే భారతదేశం నిశ్చింతగా నిర్భయంగా భారతీయ ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని మరియు 2020 సెప్టెంబర్ 7 నుండి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ తక్షణమే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి బి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె అసరప్పడు మరియు సిఐటియు జిల్లా కోశాధికారి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా సంక్షేమ బోర్డు నిలిచిపోవడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్మికుల బిడ్డల చదువులకు స్కాలర్షిప్లు, వివాహ కానుకలు, ప్రసూతి సాయం మరియు ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు అందాల్సిన భరోసా నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక లభ్యతపై కొంత సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేస్తోందని వారు విమర్శించారు. ప్రమాద బీమాను 10 లక్షలకు, అంగవైకల్యానికి ఇచ్చే సాయాన్ని 5 లక్షలకు పెంచాలని, అలాగే 50 ఏళ్లు నిండిన కార్మికులకు బోర్డు ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని 2020 సెప్టెంబర్ 7వ తారీఖున దాన్ని మూశారు. 12-14 మెమో జీవోలు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా అన్ని డీసీఎల్ ఆఫీసులో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకండి అని చెప్పి తాత్కాలికంగా నిలిపివేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వచ్చినప్పుడు మేమందరం కూడా సిఐటిగా రిప్రజెంట్ చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మేము అమలు చేస్తాం, అలాగే పాత క్లెయిమ్లు ఏవి ఉన్నా అన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చారు. సంవత్సరన్నర అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. సిఐటిగా పోరాటం చేస్తే మొన్న మార్చి 2026 మార్చి 1 నుంచి ఒక 4 పథకాలు అమల్లోకి ఇచ్చారు. ఒకటి సహజ మరణంకి 60,000, మట్టి ఖర్చులకి 20,000, డెలివరీకి 20,000, అలాగే పెళ్లి గిఫ్ట్ ఇచ్చారు. అసలు సంక్షేమ భవన నిర్మాణ కార్మికుడికి కావాల్సింది ప్రమాద బీమా కావాలి. ఎక్కడైతే పని చేస్తే ఆ పని దగ్గర ఏమైనా పడితే చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని, అలాగే అంగవైకల్యం అయితే గవర్నమెంట్ 1 లక్ష రూపాయల వరకు ఇచ్చేది, అలాగే పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేది, అలాగే కార్మికులకి పనిముట్లు కూడా ఇచ్చేది. ఇటువంటి పథకాలన్నీ కూడా తీసేసి ఒక 4 పథకాలే అమలు చేసింది. మేమైతే సిఐటిగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కలెక్టర్ దగ్గర స్టేట్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆ భాగంగా మొత్తం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, పాత క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని మేము ఈ నిరసన కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. రాబోయే రోజులు ఇవ్వకపోతే దీని పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత పర్యటన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి పనుల వార్డులను సందర్శించి మంత్రి పట్టణంలోని ప్రధాన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా శానిటేషన్, తాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలు, పట్టణ సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ అంశాలపై అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు. పట్టణంలోని ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన 72 కోట్ల రూపాయల పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని వెల్లడించారు. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు 12 కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులను మంజూరు చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా చెత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పట్టణంలో చెత్త సమస్య పూర్తిగా తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ విషయంలో స్థానిక ప్రజలతోనే చర్చించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశాఖ నార్త్ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. వై జంక్షన్ వద్ద ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు మరియు రాజేష్ వర్మ భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అది ఒక గొప్ప ఆశయం మరియు సంకల్పంతో కూడిన ఉద్యమమని కొనియాడారు. 1980 ఏప్రిల్ 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయుల ఆశయాలతో ప్రారంభమైన ఈ పార్టీ నేడు దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలన్నీ దేశ ప్రజల శ్రేయస్సు మరియు భారతదేశ పునర్నిర్మాణం కోసమే అంకితమయ్యాయని వారు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి కార్యకర్త సేవా దృక్పథంతో పనిచేస్తూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్, సీనియర్ నాయకులు సంబరం లక్ష్మీ నరసింహ, వివిధ మోర్చాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగరానికి ఒక అత్యద్భుతమైన కానుక భోగాపురం ఎయిర్పోర్ట్. నెల్లిమర్ల నియోజకవర్గంకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు అతి తొందరలో ఆపరేషన్స్ కి రావటము, దాని మూలాన విజయనగరానికి మంచి పేరు రావటము ఆ విధంగా జరుగుతుంది. అట్లాగే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు అతి తొందరలో ఇక్కడికి భోగాపురం ఎయిర్పోర్టు ఆపరేషనల్గా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాకు విశాఖ వాసులకైతే ఇది కొంచెము చాలా దూరం అయిపోతుంది, అట్లాగే ట్రావెలింగ్కి కూడా 2 గంటలు పట్టేస్తుంది అనేది ఒక బాధ అయితే ఉంది. దీనిలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, క్రిందటి సంవత్సరం అంటే 2025 జనవరి 1 నుంచి ఒక సంవత్సరం కాలంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 29,63,000 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయటం జరిగింది. అంటే వెళ్ళేవారు వచ్చేవారు. విశాఖపట్నం నుంచి హైదరాబాదు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, కనీసము ఆ 2 అవర్స్ అన్న ఆపరేషన్స్లో పెట్టే విధంగా చూడండి అని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి కోరికలు రావటం జరుగుతుంది. కాబట్టి మీకు రామ్మోహన్ నాయుడు గారు గౌరవనీయులైన మంత్రివర్యులు పక్క జిల్లాయే కాబట్టి మీ ద్వారా వారికి కూడా విన్నవించుకుంటున్నాము. కనీసం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని మూసివేయటం అనేది అది మీకు టెక్నికల్గా తప్పనిసరి అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 2 అవర్స్ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఆపరేషన్లో ఉంటే ప్రజలకి చాలా ఉపయోగకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన మంత్రి జనార్దన్ రెడ్డి త్వరలోనే ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నట్లు వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నేతలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.